మున్సిపల్ ఎన్నికల్లో 90% పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు స్వీట్లు తినిపించే శుభాకాంక్షలు చెప్పారు మంత్రి. ప్రజలిచ్చిన తీర్పుతో మరింత బాధ్యతగా, రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశీర్వదించినారు. మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి పురపాలక ఎన్నికల్లో కూడా ప్రభుత్వ పథకాలను ఆశీర్వదించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఒక ఆశీర్వచనంగా మరింత బాధ్యతగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విజయాన్ని ఇచ్చినారో, ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పట్టణ ప్రాంతాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మేము అర్బన్ హీరోస్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా గత 2020 ఎన్నికలను కంపేర్ చేసుకుంటే కూడా వాళ్ళ ఓట్ల పర్సెంట్ కానీ వాళ్లకు సంబంధించిన సీట్ల పర్సెంటేజ్ కూడా తక్కువైంది. గతంలో వాళ్ళు 293 వార్డులు 2 మున్సిపాలిటీలు గెలిస్తే ఇప్పుడు వాళ్ళు 249 వార్డులు 0 చేసినారు, ఒక కార్పొరేషన్ తప్ప. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 80% 90%కు పైగా కాంగ్రెస్ చైర్మన్లను, కౌన్సిలర్లను, కార్పొరేషన్ మేయర్లను, కార్పొరేటర్లుగా గెలిపించినటువంటి యావత్ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ బాధ్యతను మరింత రెట్టింపు ఉత్సాహంగా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంతో పాటుగా పట్టణాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నటువంటి నగర అర్బనైజేషన్కి అనుగుణంగా ఆ మౌలిక సదుపాయాలు కలుగజేయడానికి ప్రత్యేకంగా అన్ని రకాల నిధులను కేటాయిస్తూ మేము ముందుకు సాగుతాం. కేంద్రాన్ని కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన సహకారాలు అడుగుతూనే ఉన్నాం. భవిష్యత్తు 3 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఆలోచన విధానంతో నడిచే ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ఫలితాలు మా ప్రభుత్వానికి మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చినాయి. తప్పకుండా ఈ యొక్క ఉత్సాహంతో మరింత స్పీడ్గా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలని క్షేత్రస్థాయికి తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. మౌలిక సదుపాయాలు లేదా ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎజెండాగా పనిచేస్తాం. దీనికి నాయకత్వం వహించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటుగా మాకు మార్గదర్శకత్వం చేసిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా నియోజకవర్గాల వారీగా జరుగుతున్నటువంటి పరిస్థితిని, నేను మహబూబాద్ ఇన్ఛార్జ్ను, మహబూబాద్లో కూడా మేము 7 మున్సిపాలిటీలు గెలిచిన విధంగా ప్రతి మంత్రి మున్సిపాలిటీలను సమీక్షిస్తూ, ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 2 సార్లు రావడం జరిగింది. ఆ విధంగా ఎక్కడికక్కడ సమీక్షిస్తూ మరి యొక్క మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం మరొకసారి యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు.